హాయ్ అండి, భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీ ముందుకు ఒక డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇదే రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసరికి మోమిన్పేట. ఈ మోమిన్పేటని దాటగానే ఇదే రోడ్డుకి ఆనుకొని ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్టు కూడా మంచి లొకేషన్లో ఉంది. ఈ మోమిన్పేట అనేది సదాశివపేటకి, శంకరపల్లికి అండ్ వికారాబాద్కి మిడిల్లో ఉంటుంది. ఇదొక జంక్షను. ఈ వీడియోలో మీకు ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చామండి. మోమిన్పేటని జస్ట్ క్రాస్ చేసాము. క్రాస్ చేసి వికారాబాద్ వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఈ లెఫ్ట్ సైడ్లో కనపడేదే ప్రాజెక్టు. ఈ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సదాశివపేటకి, శంకరపల్లికి అండ్ వికారాబాద్కి అన్నిటికి కూడా మిడిల్లో ఉంటుంది ఈ మోమిన్పేట. ఈ సరౌండింగ్స్లోనే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందండి. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డు అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. అండ్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది 50,000 ఎకర్స్లో ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్లో మనము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని రీచ్ అవ్వచ్చు. ఇది ప్రాజెక్ట్ ఏరియా. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ఉన్న ఏరియా దగ్గరలో మనకి ఆర్టీసీ సపోర్ట్ కూడా ఉంటుందండి. ఆర్టీసీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వికారాబాద్, శంకరపల్లి వెళ్ళే బస్సెస్ ఎవ్రీ 15 మినిట్స్కి ఉంటాయి. ఈ మెయిన్ రోడ్డుకే ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ హౌసెస్ కూడా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకసారి మనం ప్రాజెక్ట్లోకి వెళ్దామండి. ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లో నుంచి మనము రోడ్డును కవర్ చేస్తూ సరౌండింగ్స్ కవర్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు. సదాశివపేట సరౌండింగ్స్లో అండ్ శంకరపల్లి సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్టు మోమిన్పేటకి ఆనుకొనే ఉంటుంది. మోమిన్పేటకి హార్డ్లీ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటువంటి ప్రాజెక్ట్స్లో ఇమీడియట్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ వీటితో పాటుగా ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ వెరీ నియర్ బై ఉండడం అండ్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది జస్ట్ ఒక 10 మినిట్స్లోనే మనం రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 4 కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది. ఇవి రెండు మేజర్ అడ్వాంటేజెస్ ఇక్కడ. ఇటువంటి ఏరియాలో మీ ముందుకు ఒక ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చాము. డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఏరియా వచ్చేసరికి మోమిన్పేట. 47 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్స్టెన్షన్కి కూడా వెళ్తున్నారు. 150 ఎకర్స్ వరకు ఎక్స్టెన్షన్కి వెళ్తున్నారు. ఇక్కడ ప్లాట్ సైజెస్ వచ్చేసరికి 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో. ప్రైస్ వచ్చేసరికి 17,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. 17,000 రూపాయలు గజం చెప్తున్నారు ప్రైసు. డిటిసిపి నామ్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ 5 ఎకర్స్లో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 35,000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో 100 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్, 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ ట్యాంకు, వాటర్ లైన్స్, ఈచ్ ప్లాట్కి కూడా వాటర్ లైన్స్ ప్రొవైడ్ చేస్తారు. 24/7 సెక్యూరిటీ, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చి, స్విమ్మింగ్ పూలు, చిల్డ్రన్ పూలు అండ్ వీటితో పాటుగా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. షటిల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, రిక్రియేషన్ జోను, వెల్నెస్ జోను, బాస్కెట్బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా, ఇలా మనకి ఇండోరు, అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి 17,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. 17,000 రూపాయలు గజం చెప్తున్నారండి. ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి వికారాబాద్కి 12 కిలోమీటర్స్ ఉంటుంది. అనంతగిరి హిల్స్కి 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న ఏరియా వచ్చేసరికి మోమిన్పేట్ అనేది సదాశివపేటకి, శంకరపల్లికి, వికారాబాద్కి మిడిల్లో ఉంటుంది. ఈ మోమిన్పేటకి పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మోమిన్పేట నుంచి వికారాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటువంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి.
వాళ్ళు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.